హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి భద్రాచలం వెళ్ళే సర్వీస్ నంబర్ 64347 టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ మణుగూరు డిపోకు చెందిన డీలక్స్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా సున్నిపేంట, దోర్నాల, కుంట, త్రిపురాంతకం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ సున్నిపేంటకు సాయంకాలం 4:20, దోర్నాలకు సాయంకాలం 5 గంటలకు, కుంటకు సాయంకాలం 5:30, త్రిపురాంతకంకు సాయంకాలం 6 గంటలకు, వినుకొండకు రాత్రి 7:45, నర్సరావుపేటకు రాత్రి 8:30, గుంటూరుకు రాత్రి 9:45, విజయవాడకు రాత్రి 10:45, తిరువూరుకు అర్ధరాత్రి 12 గంటలకు, కొత్తగూడెంకు అర్ధరాత్రి 1:30, పాల్వాంచకు అర్ధరాత్రి 2 గంటలకు, భద్రాచలంకు అర్ధరాత్రి 2:40 అయితే చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి భద్రాచలంకు సుమారుగా 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 10:40. శ్రీశైలం నుంచి భద్రాచలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 900 రూపాయలు అయితే అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు భద్రాచలం నుంచి అయితే బయలుదేరదు, మణుగూరు నుంచి అయితే బయలుదేరుతుంది. కానీ ఈ బస్సు భద్రాచలంకి అయితే వెళ్ళదు. ఇప్పుడు మనం మణుగూరు నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నంబర్ 64346 టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మణుగూరు బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:30 మణుగూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పాల్వంచకు రాత్రి 9:30, కొత్తగూడెంకు రాత్రి 10:15, తిరువూరుకు రాత్రి 11:40, విజయవాడకు అర్ధరాత్రి 1:15, గుంటూరుకు అర్ధరాత్రి 2 గంటలకు, నర్సరావుపేటకు తెల్లవారుజామున 3 గంటలకు, వినుకొండకు తెల్లవారుజామున 4 గంటలకు, దోర్నాలకు ఉదయం 6 గంటలకు, సున్నిపేంటకు ఉదయం 7 గంటలకు, శ్రీశైలంకు ఉదయం 7:30 అయితే చేరుకుంటుంది. మణుగూరు నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. మణుగూరు నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 920 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.